జీవీఎంసీ 74వ వార్డు పరిసర ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యూపీహెచ్సీలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. వార్డు కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో వార్డులో జరిగిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ముందుగా దయాళ్ నగర్ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నాన్నగారు కలగన్నారేమో కానీ నేనైతే ఇప్పుడు కలగలే. కాబట్టి దీని వ్యయం సుమారు 6.5 కోట్లమ్మా. 6.5 కోట్లు అంటే 650 లక్షలతో మనం ఈ రోడ్ని నిర్మాణించుకున్నాం, డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణించుకున్నాం, పెదకోరాల దగ్గర బ్రిడ్జ్ని పెద్ద చేసుకున్నాం. అన్ని గ్రామాలకి పనికొచ్చే విధంగా మన పక్కన పోల్స్ ఉంటే హెచ్టీ లైన్, ఎల్టీ లైన్లు మంచి తీసుకొచ్చాం. చాలా కష్టంతో కూడుకున్న పని. అలాగే రోడ్డు మీద నడిస్తే మనకి ఏదో ప్రమాదం అయిపోద్దని మళ్ళీ మన ఫుట్పాత్ ఒకటి పక్కన. ఇప్పుడు ఆ ఫుట్పాత్ కాస్త బిర్యానీ పాయింట్లు అయిపోతున్నాయి. అలాగే మన పిల్లలు చదివించుకోలేరు అందరూ కూడా, పేదవాళ్ళందరికీ కూడా ఉచిత విద్య ఎల్కేజీ నుంచి పీజీ వరకు. మళ్ళీ ఎదురుకట్టు స్కూల్కి వెళ్తే అమ్మఒడి, విదేశీ దేవుడే కూడా ఇచ్చాడు. 200 యూనివర్సిటీలో మన పిల్లలు చదువుకుంటే కెపాసిటీ ఉంటే సంవత్సరానికి 1,20,25,00,000 కట్టి ఇలాంటివన్నీ కూడా చెప్పారు. మరి అగనపూడిలో కూడా ఇవాళ హాస్పిటల్ కూడా ఓపెనింగ్ చేయాలని సార్ టైంలో చేస్తాం. 50 బెడ్లతో ఉంది. ఇవాళ 100 కోట్లు 100 బెడ్ల హాస్పిటల్ అయింది. అది 17 కోట్లు చెల్లదు ఆ హాస్పిటల్ అగనపూడిలో. మనం ఎక్కడ కేజెస్కి వెళ్ళక్కర్లేదు, లేకపోతే ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి వెళ్ళక్కర్లేదు. ఇవాళ మరి జగన్ గారు దొరకడం, రాజశేఖర రెడ్డి గారు స్వర్ణిక పరిపాలన చూశాను నేను. ఇవాళ జగన్ గారు రామరాజు పరిపాలన చూస్తున్నాను. రాముడి పరిపాలనలో నెలకు 3 వర్షాలట, పాడి పంటలకు లోటు లేదట, ఎవరో పస్తులుండో కాదట, దొంగ భయాలు లేవట. అలా పరిపాలన ఇవాళ సాగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలో అతను దొరకడం మన పూర్వజన్మ సుకృతం.